ఇక పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల నిర్మాణంపై సమీక్షించారు. అడవి తల్లిబాట పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. డోలీ రహిత ఏజెన్సీయే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతరంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సవాళ్లు ఎదురైతే ప్రణాళికాబద్ధంగా అధిగమించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న శ్రీనివాస్, ఇంకా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? థ్యాంక్ యూ సతీష్. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి పనుల స్థితిగతులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అధికారులతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మీద అడవి తల్లి బాట పేరిట కూడా నూతన రహదారుల నిర్మాణం చేపట్టింది. అయితే ఈ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పనులు పూర్తయితే రాష్ట్రంలోని 625 గిరిజన ప్రాంతాల్లోని ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి 2 వారాలకు ఒకసారి శాఖపరంగా ఈ నిర్మాణాల పురోగతి, అభివృద్ధి పనులపై సమీక్షించాలని చెప్పేసి కూడా ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే ఈ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఒక ప్రత్యేకంగా 2 వారాలకు ఒకసారి పనుల పురోగతిపై కూడా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల స్థితిగతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అయితే సీఎం జన్మన్ పథకంతో పాటు ప్రధానమంత్రి చేపట్టిన జన్మన్ పథకంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అలాగే ఉప ప్రణాళిక నిధులు కలిపి దాదాపు 1000 కోట్లతో పైగా గిరిజన ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం చేపట్టింది. అడవి తల్లి బాట పేరుతో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది. అయితే ఇందులో దశల వరకు కూడా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది. అయితే స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు కూడా రహదారి సౌకర్యం లేని అనేక గిరిజన ఆవాసాలకు పై సాగితం కూడా ఏదైతే అనుసంధానించాలో కూడా ఈ రోడ్ల నిర్మాణం ప్రణాళికలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు ఈ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు వివరిస్తూ పనులను వేగంగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ అభివృద్ధి పనుల భాగంగా ఎదురయ్యే సవాళ్లను, అవరోధాలను కూడా అధికారులు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టెలికాన్ఫరెన్స్ తెలిపారు. కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానిస్తూ కొత్త రోడ్లకు రూపకల్పన చేసేందుకు బందరాలను భద్రపడుతూ ముందుకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. అదేవిధంగా ఇదైతే ఈ నిటారుగా ఉన్న ప్రాంతాలు కావడంతో రోడ్ల నిర్మాణం కొద్దిగా పలు జాగ్రత్త పాటిస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పేసి కూడా అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. అయితే ప్రస్తుతం వర్షాల కురుస్తున్న నేపథ్యంలో వర్షాల సీజన్ కావడంతో కొంచెం పనుల వేగం తగ్గిందని చెప్పేసి కూడా అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. దాదాపు రాష్ట్రంలో 128 రోడ్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉండడంతో కొద్దిగా అటవీ అనుమతులు రావాల్సిందని చెప్పేసి దీనికి సంబంధించి కూడా 98 రోడ్లకు అనుమతులు ఇప్పటికే వచ్చాయని, ఇప్పటి వరకు దాదాపు 116-127 పనులు చేపట్టగా మరో 20 పనులకు టెండర్ దశలో ఉన్నట్టు కూడా అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. మొత్తం చూసుకున్నట్టు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.